అది అన్నిని వెతకడానికి మనుషుల్ని పురమాయించాను బామ్మ. అవును బామ్మగారు, ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి బావగారిని బావగారి పాపని పట్టుకోమనేసి ఒక పనప్ప చెప్పాం. అవునమ్మా, బాలాగాన్ని వాడి పాపని ఎలాగైనా పట్టుకోవాలని ఫణిగాడు దృఢ నిశ్చయంతో ఉన్నాడమ్మా. అత్తయ్య, అక్క, మీరు బాధపడకండి, కంగారు పడకండి. పనిగాడు ఎలాగైనా సరే బాలని పాపని తీసుకొస్తాడు. నా బిడ్డ కోసం మీరెవరూ వెతికించాల్సిన అవసరమే లేదు. బాల నా మనవరాలు ఎక్కడున్నా అనంత్ వాళ్ళని వెతికి పట్టుకుని తీసుకొస్తాడు. మీరెవరూ ఈ విషయంలో కలగ చేసుకోకుండా మీ పని మీరు చూసుకుంటే మంచిది. ఎరా పని, నువ్వు ఆఫీస్ విషయాలు చూసుకోకుండా నీకెందుకు ఈ పనులన్నీ? అయినా మీకిచ్చిన పనులన్నీ మీరు సవ్యంగా చేయకుండా ఈ పనులన్నీ మీకెందుకు? ఏంటక్కా, నువ్వు నీ కొడుకు కోడలు అన్నన్ని మాటలంటున్నారు? బాలగాడు నా కొడుకు కాదా? వాడి కూతురు నాకు మనవరాలు కాదా? మీకు తెలుసో లేదో, బాలాగాడి మీద నేను ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? వాడు కనిపించని ఈ 2 సంవత్సరాలు 2 కిలోలు తగ్గాను. పెద్దమ్మా, అన్నయ్య పట్ల మీకు అనంత్కి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది పెద్దమ్మా. యశోదా, నా కన్నయ్య వాడికి అన్నయ్యే కదా. కన్నయ్య ఇంటికి రావాలని వాడు ప్రయత్నం చేస్తే తప్పేంటి? మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి, వాడి వైపు నుంచి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇద్దరూ కలిసి ఎలాగైనా సరే నా మనవణ్ణి, నా ముని మనవరాల్ని, ఈ ఇంటి వారసురాల్ని త్వరగా ఇంటికి తీసుకొస్తే నాకంతే చాలు. ఓహో, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమా? అక్క, ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అతను ఎప్పుడూ నా వంక చూస్తారు, నవ్వుతారు, కానీ ఎప్పుడూ నేనంటే ఇష్టమని చెప్పలేదు. అవునండి, మీరంటే ఇష్టమని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఇవాళ కూడా మీ చెల్లి కొడుతుందనే కంగారులో చెప్పేశాను. సారీ అండి, మీరు మరీ పోకిరిలాగా చాటుగా చూస్తుంటే అనుమానం వచ్చి కొట్టేశాను. మీరు కొట్టినా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు మీరు నన్ను కొట్టకపోతే నా ప్రేమను ఎప్పటికీ చెప్పేవాడిని కాదు. మా అక్కని మీరు పెళ్లి చేసుకుంటారా? మీ అక్కనే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను. కానీ మళ్ళీ కానీ ఏంటి? ఏదైనా సమస్య ఉందా? మా అమ్మే సమస్య. నేను మీ అక్కని పెళ్లి చేసుకోవాలంటే మీరు మా అమ్మను ఒప్పించాలి. అదేంటి, మీ అమ్మను నువ్వు ఒప్పించలేవా? మీకు పాత సినిమాల్లో సూర్యకాంతం గారు తెలుసు కదా, ఆవిడ టైపు మా అమ్మ. ఓ, సరే, మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీ అమ్మగారితో నేనొచ్చి మాట్లాడి మీ పెళ్లి చేస్తాను.
చాలా థ్యాంక్స్ ఆంటీ. నాకు షెడ్ దగ్గర పనుంది, నేను వెళ్ళొస్తాను. ఉమ్, నందిని బాయ్. బాయ్. అది కాదురా, బాలా కోసం ఫణి వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఆ ఫణిగాడు ఎలాంటివాడో నీకు కూడా తెలుసు కదా. అదే నా టెన్షన్ రా. అవునత్తయ్య, గతంలో కూడా ఆ ఫణి మా అక్క బావగార్ల మీద చాలానే కుట్రలు చేశారు. ఇప్పుడు కూడా ఫణిగాడు బాలా మీద, బాలా కూతురి మీద ఏ కుట్రలు చేస్తున్నాడో, ఏ కుతంత్రాలు పన్నుతున్నాడో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. మామ్, మీరేం కంగారు పడకండి. ఆ ఫనీగాడు అన్నయ్య గురించి తెలుసుకునే లోపే నేను అన్నయ్యని, అన్నయ్య కూతుర్ని కాపాడి వాళ్ళెక్కడున్నా సరే ఇంటికి తీసుకొస్తాను. ఏమండి, మీరు బావగారిని తొందరగా పట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ మంది మనుషుల్ని పెట్టి వెతికించాలి. అవునరా అనంత్, ఎలాగైనా బాలాన్ని త్వరగా ఇంటికి తీసుకురండ్రా. పాపం ఆ పసిపాపతో వాడెంత ఇబ్బంది పడుతున్నాడో ఏంటో. మామ్, ఇక నుంచి నేను అన్నయ్య పని మీదే ఉంటాను. ఆ ఫణిగాడి కంటే ముందే అన్నయ్యని పట్టుకుని ఇంటికి తీసుకొస్తాను. ఆ విషయంలో నువ్వు టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను.